సివిల్స్ ప్రిపేర్ మీరు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఒక గ్రూప్ క్రియేట్ చేయడం ఏంటి, మెటీరియల్ కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం అనేది అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? 1992-94 అన్నా స్ట్రగల్ పీరియడ్. నేను గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అప్పటి నుంచి మళ్ళీ వెనక నేను చూడలేదు. ప్రతి సంవత్సరం కమర్షియల్ యాంగిల్ మీరు పక్కన పెట్టి ఓన్లీ సర్వీస్ మోటో పెంచుకోవడానికి కారణం ఈ సంవత్సరం ఇప్పుడు రిజల్ట్ చూస్తే ఈ రిజల్ట్లో కొంతమంది ఈ సమాజం ప్రతి గివింగ్ బ్యాక్ టు సొసైటీ అని అంటారు. ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాంటి ఈ స్టడీ సర్కిల్కి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. మాకు పబ్లిసిటీ ఉంది అంతే, కానీ మీ గ్రూప్లో జాయిన్ అదే మనకు తెలిసిపోతుంది నిజమా కాదా అని. డిగ్రీ మార్క్స్ చూసుకుని దాని ప్రకారం మెయిన్లీ మా ఉద్దేశం అంతే. తర్వాత ఈ సంవత్సరం మళ్ళీ ఏమైనా వాళ్ళు కొత్త క్వశ్చన్స్ అడిగారు అంతే, ఏమేమి అడిగారు అని ప్రిపేర్ చేస్తూ వాట్సాప్ గ్రూప్లో మళ్ళీ అప్లోడ్ చేస్తారు వాళ్ళు. ఇలాంటి కంటిన్యూ అవుతుంది జర్నీ. అది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కాన్వెంట్స్, ఫైనాన్షియల్ ఇవేమీ లేకుండా రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ సివిల్స్ అంతే ఈ ఒక సంవత్సరంలో ఇలాంటి స్ట్రాటజీస్ కొన్ని మనం క్యాండిడేట్కి చెప్తారు. డిగ్రీ వరకు సైన్స్ గ్రూప్లో ఉండి తర్వాత ఆర్ట్స్ గ్రూప్లో రావాలనుకున్న వాళ్ళు కానీ, లేదా డిగ్రీ వరకు ఆర్ట్స్లో ఉన్న వాళ్ళు ఒకవేళ చేయాలనుకుంటే వాళ్ళకైనా ఆప్షన్ ఉంది? డిగ్రీ వరకు ఆర్ట్స్ ఉన్న వాళ్ళకి దాదాపు 70-80% స్టూడెంట్స్ తర్వాత మీ ఎగ్జామ్కి వెళ్ళండి అండి. సార్, రీజనల్ లాంగ్వేజ్లో చదువుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్? పక్కా స్టడీ చేయాల్సి ఉంటుంది. ఒక సంవత్సరం ఆంథ్రోపాలజీకి ఉంటుంది, నెక్స్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, నెక్స్ట్ హిస్టరీ, ఇటు మారిపోతుంటాయి కదా. ఇప్పుడు ఆంథ్రోపాలజీ కాన్స్టెంట్గా ఉన్నాయి. తర్వాత May 28 కూడా నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి, వాళ్ళకి చిన్న టిప్స్. ఈ 28 ప్రిలిమ్స్ అది వాళ్ళకి కూడా గ్యారంటీ ఉండదు ప్రిలిమ్స్ పాస్ అవ్వ. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాస్టర్గా, ఒక మెంటర్గా ఉంటున్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. కేవలం సివిల్స్ రాయాలంటే డబ్బునింట్లో పుట్టాలి లేదా ఇంగ్లీష్ కాన్వెంట్లో చదువుకోవాలనుకున్న వాళ్ళకి అది తప్పు అని చూపించడమే కాకుండా వాళ్ళకి సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా మెటీరియల్ ఇవ్వడం అన్నది ఆయనకి ఒక హ్యాబిట్. ఆయనకి చాలామంది ఆచార్యుడు అంటుంటారు. ఆయన గ్రూప్లో ఉన్న వాళ్ళు కాకుండా ఆయనకి ఏకలవ్య శిష్యులు కూడా చాలామంది ఉన్నారు. ఆయనే ఈ వారం మన గెస్ట్. పేరు ఎం భగవత్ గారు, ఐపీఎస్, చీఫ్ సిఐడి, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. భగవత్ సార్ పేరు చెప్తే సాధారణంగా గతంలో హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళు భయపడేవారు, కానీ ఇప్పుడు సివిల్స్ రాస్తున్న వాళ్ళకి ఆయన అంటే ఒక ఆదర్శం, ఒక ఆచార్యుడు, ఒక గౌరవం ఉంది. కారణం ఏంటంటే ఆయనకున్న టైంలో అందరికీ కేవలం ఆయన ఒక్కరే సివిల్స్ రాసి వాళ్ళ మేడం సివిల్స్ రాసి సాధించడం కాకుండా ఎవరికైతే సివిల్స్ సాధించాలి అనే ఉత్సాహం ఉంటుందో వాళ్ళకి కులం, మతం, డబ్బు, ప్రాంతం అనే సంబంధం లేకుండా వాళ్ళందరిలో ఉత్సాహాన్ని ఉన్న వాళ్ళందరికీ మంచి సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా మెటీరియల్ ఇవ్వడం అనేది ఆయనకు ఒక ప్రత్యేకత. అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? మొన్న వచ్చిన రిజల్ట్స్లో ఎంతమంది ఆయన టీం మెంబర్లు రాబోయే కాలంలో సివిల్స్లా ఉంటారు, అంటే ఐఏఎస్, ఐపీఎస్లు ఉంటారనే విషయాన్ని ఆయన తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే ముందు గారు. సార్, ముందుగా మీకు చాలా 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 థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. సాధారణంగా ప్రతి వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతారు, ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు, కానీ అక్కడితో వాళ్ళు ఆగిపోతుంటారు, లేదా వాళ్ళ పిల్లలకి, వాళ్ళ బంధువుల వరకు ఆ మోటివేషన్ చేసుకుంటుంటారు. కానీ మీరు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఒక గ్రూప్ క్రియేట్ చేయడం ఏంటి, వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ అందులో ఇవ్వడం అంటే సివిల్స్ వెళ్ళడం అనేది ఒక మెయిన్ ఎగ్జామ్ కాకుండా ప్రిలిమినరీగా వెళ్ళగాలి, మెయిన్స్ వెళ్ళాలి, ఇంటర్వ్యూకి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, ఏ సబ్జెక్టు ప్రజెంట్ రన్నింగ్లో ఉంది, ఈ సలహాలు ఇవ్వడం కాకుండా ఒక మెటీరియల్ కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం అనేది చాలామంది స్టూడెంట్స్ మీ ఇంటర్వ్యూకి చేయమని, మీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కోరుకునే విషయం అండి. సాధారణంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్, అందులో మీరు చేస్తున్న ఈ పోస్ట్ కన్నా రాచకొండ కమిషనర్ అనేది చాలా బిగ్గెస్ట్ పోస్ట్. అది ఆ సీటే చాలా వాల్యుబుల్ సీట్, 24/7 ఉన్న జాబ్. అది అంత జాబ్లో కూడా అటు పబ్లిక్తో మాట్లాడుతుంటారు, ఇటు క్రిమినల్స్తో కౌన్సిలింగ్ ఉంటాయి, ప్లస్ స్టూడెంట్స్ అందరికీ మోటివేషన్ చేయడం, ఆ గ్రూప్లో రెగ్యులర్గా మాట్లాడడం. సాధారణంగా చాలామంది సలహాలు ఇస్తుంటారు, ఉచిత సలహాలు, కానీ మీరు మెటీరియల్ ఇవ్వడం, వాళ్ళని మోటివేషన్ చేయడం అనేది చాలా గ్రేట్ విషయం అండి.
అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ ట్రిప్లో ఎంతమంది మీ స్టూడెంట్స్ అందరూ రాబోయే కాలంలో వాళ్ళు సివిల్స్లో కలెక్టర్ గాను, ఎస్పీ గాను, లేదా ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా చూడబోతున్నారు? థ్యాంక్ యూ మురళి గారు. ఈ 2022 మెయిన్స్ ఎగ్జామ్, ఈ 2023 అని బ్యాచ్ అంటారు వాళ్ళకి. సో ఈసారి మాకు ఇప్పటిదాకా 145+ సంఖ్య మనం దాటాం ఇప్పుడు, అవుట్ ఆఫ్ 933. సూపర్. సో దాంట్లో మన దేశంలో నంబర్ 1 ఇషితా కిషోర్ అనే అమ్మాయి, నంబర్ 4 స్మృతి మిశ్రా, నంబర్ 14 కృతిక గోయల్, తర్వాత నంబర్ 22, తర్వాత నంబర్ 24, నంబర్ 25, నంబర్ 35, తర్వాత నంబర్ 38, తర్వాత నంబర్ 43, నంబర్ 49, నంబర్ 54, 59, నంబర్ 72, 74, 76, తర్వాత 91 అండ్ 94. ఈ టాప్ 100లో మీదే ర్యాంక్స్. టాప్ 100లో 20 ర్యాంక్స్ ఇప్పటిదాకా అది మనం గుర్తించాము. మొత్తం అది మన ఇప్పుడు దేశ టాపర్ కాకుండా ఆంధ్రప్రదేశ్ టాపర్ 22nd ర్యాంక్ పవన్ దత్తా జిఎస్వి. ఓకే. తర్వాత ఒడిశా టాపర్ 30th ర్యాంక్ అనూప్ దాస్. మహారాష్ట్ర టాపర్ 25th ర్యాంక్ కశ్మీరా సంఖ్యే. ఇలాంటి చాలామంది ఉన్నారు, నాకు కూడా తెలీదు, అది వాళ్ళు చెప్తున్నారు. సో దే గాట్ సెలెక్టెడ్ అండ్ ఈరోజు వాళ్ళకి మార్క్స్ కూడా వచ్చినాయి. చాలామందికి మనం బేసికలీ మెంటరింగ్ అంతే, నేను నాతో పాటు ఉన్న మెంటర్స్ అది పర్సనాలిటీ టెస్ట్కి మెంటరింగ్ చేస్తున్నారు ఇంటర్వ్యూకి. సార్, ఈ ఆలోచన ఎందుకు వచ్చిందండి? ఫస్ట్ బ్యాచ్ కాదు, దాదాపు మీరు ఒక 5 years 10 years నుంచి ఇది గ్రూప్ నడుపుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా మీ స్టూడెంట్స్ ఐఏఎస్లు ఐపీఎస్లు మీ జూనియర్స్ అందరూ కనిపిస్తుంటారు. అంటే ఒక ఆఫీసర్ అయిన తర్వాత అక్కడితో ఆగిపోకుండా మీరు ఈ జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి సివిల్స్లో తీసుకురావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అది యాక్చువల్లీ 1992-94 నా స్ట్రగల్ పీరియడ్. నేను గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, జీరో బడ్జెట్ అని. సో అప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ నేను స్టడీ మొదలు పెట్టారు, మాత్రం అప్పుడు జాబ్ వచ్చినాయని ఫస్ట్ జాబ్ నేను స్టార్ట్ చేశాను. తర్వాత ప్రిపరేషన్ కూడా మాత్రం నడుస్తున్నాయి. సో మధ్యలో 93 అప్పుడు ఫుల్ టైం యూపీఎస్సీ చేయాలని మహారాష్ట్ర గవర్నమెంట్ది స్టేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కెరీర్ అని ముంబైలో, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ ద్వారా ట్రైనింగ్, అకామిడేషన్ అన్నీ ఉన్నాయి. అక్కడ నాకు ఈ సెలెక్షన్ అయింది. అక్కడ వెళ్ళాను నేను. 4 months జాబ్ చేసి స్టడీ చేస్తున్నప్పుడు ఇంకొక మంచి ఆఫర్ వచ్చింది అప్పుడు నాకు, టాటా మోటార్స్ టెల్కో కంపెనీలో. అది రూరల్ డెవలప్మెంట్ కోసం సిఎస్ఆర్ యాక్టివిటీస్కి ఇంజనీర్ కావాలని, మంచి జీతాలు కూడా ఉన్నాయని. అదే సమయంలో నా ఇంట్లో ఫాదర్ అది రిటైర్మెంట్ ఉంది అని. సో ఈ సివిల్స్ చేయాలంటే 2-3 years కనీసం చేయాలా, మీ దగ్గర కొంచెం డబ్బు ఉండాలని ఆ ఉద్దేశంతో నేను నా ప్రిపరేషన్ వదిలేసి 93లో మంచి ప్రిపరేషన్ ఉంది అప్పుడు. నేను మళ్ళీ పూణే వెళ్ళాం ముంబై నుంచి. పూణేలో మళ్ళీ 14 months జాబ్ చేస్తూ అప్పుడు 10 hours జాబ్ అండ్ మిగతా సమయం స్టడీ. ఇది వెహికల్లో కూడా చదివాము అప్పుడు. ఆ పీరియడ్లో నాకు, నా స్ట్రగల్ పీరియడ్లో చాలామంది నాకు హెల్ప్ చేశారు. సో అదే తర్వాత నేను ఈ స్టడీ బేసికలీ నా జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ పూణేలో ఈ స్టడీ సర్కిల్ అని, అది స్టేట్ గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం అక్కడ కూడా కొన్ని క్లాసెస్ నేను చెప్పాను. సో అప్పటి నుంచి నాకు కొంచెం మాక్ ఇంటర్వ్యూస్ ప్యాషన్ ఉంది. అది మాక్ ఇంటర్వ్యూస్ ఎలా తీసుకోవాలా, ఏమేమి వాళ్ళు క్వశ్చన్స్ అని ఇంటర్వ్యూకి అడుగుతారు అని, దానికి సంబంధి ఒకటి అది డెవలప్ అయింది హ్యాబిట్. సో అదే నేను తర్వాత సర్వీస్ జాయిన్ అయిన తర్వాత కూడా ఒక క్యాండిడేట్, 2 candidates అట్లా మళ్ళీ కొంతమంది ఈమెయిల్ ద్వారా నాకు కాంటాక్ట్ చేస్తూ ఫోన్లో మాట్లాడిన వాళ్ళు. మాత్రం ఈ వాట్సాప్ వచ్చింది 2014-15. సో ఈ వాట్సాప్ అంటే మాకు చాలా మంచి ఛాన్స్ దొరికింది. సో ఒకటి గ్రూప్లో అప్పుడు 256 members అని. సో మాతో పాటు మా స్టేట్ ఇన్స్టిట్యూట్ ముంబైలో ఉన్న అలుమ్నాయ్ కొంతమంది మన అక్కడ మహారాష్ట్ర పిల్లలు హెల్ప్ చేయాలని వాళ్ళు స్టార్ట్ చేస్తే, నేను అది తెలంగాణ కాబట్టి సో తెలంగాణ పిల్లలు కూడా హెల్ప్ చేయాలని ఇంకొక గ్రూప్ తయారు చేశాను నేను. సో ఆ 2 group తయారైంది. అప్పటి నుంచి మళ్ళీ వెనక నేను చూడలేదు. ప్రతి సంవత్సరం ఈ సివిల్స్, తర్వాత ఫారెస్ట్ సర్వీసెస్, తర్వాత సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్, ఈ 3 ఎగ్జామ్ కూడా యూపీసీ కండక్ట్ చేస్తున్నారు.
సో ఈ 3 ఎగ్జామ్కి కూడా ఇంటర్వ్యూ కోసం మనం సహాయం చేస్తున్నాం. చాలా మంచి రిజల్ట్ వస్తున్నాయి. మాత్రం ఈ సంవత్సరం అది చాలా గొప్ప మా కోసం. అంతే ఫస్ట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఇషితా కిషోర్, షీ గాట్ సెలెక్టెడ్. సో అవర్ డ్రీమ్స్ హ్యాస్ కమ్ ట్రూ. సార్ సాధారణంగా సివిల్స్ అనగానే 2 ఇష్యూస్ వస్తాయండి. ఒకటి బాగా డబ్బుని ఇంట్లో పుట్టాలి, లేదు ఇంగ్లీష్ కాన్వెంట్లో చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం చదవాలి అనే వాళ్ళకి ఆ భయం పోగొట్టి మీరు కౌన్సిలింగ్ చేస్తున్నారు, ఇస్తున్నారు. కానీ ఇంకొక యాంగిల్లో తీసుకుంటే ఇది బాగా కమర్షియల్గా ఉంటుంది. ఒక కోర్స్కి వాళ్ళకు ఢిల్లీ లాంటి వెళ్తే లక్షల్లో ఖర్చు అవుతుంది. కోచింగ్ సెంటర్స్ కూడా ఎప్పటికీ డబ్బులు చేస్తాయి. అవన్నీ ఆ కమర్షియల్ యాంగిల్ మీరు పక్కన పెట్టి ఓన్లీ సర్వీస్ మోటో పెంచుకోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు మా రోల్ అది నేను చెప్పాను, కేవల్ ఇంటర్వ్యూ కొరకు ఉన్నాయి. సో ఇంటర్వ్యూకి ఇప్పుడు ఈ వాట్సాప్ ఫ్రీ ఉంది. తర్వాత స్టూడెంట్స్ మాతో జాయిన్ అవుతున్నారు, అన్ని కేటగిరీ నుంచి అన్ని క్లాసెస్ నుంచి జాయిన్ అవుతున్నారు. మీరు ఈ సంవత్సరం ఇప్పుడు రిజల్ట్ చూస్తే ఈ రిజల్ట్లో కొంతమంది చాలా అది పేదరికం అంతే ఇవాళ చూడాలి. ఒక క్యాండిడేట్ ఆయన ముంబై డాక్ యార్డ్లో ఆయన ఫాదర్ కూలీ పని చేస్తున్నారు. అలాంటి ఆ క్యాండిడేట్ సెలెక్ట్ మంచి టైమ్స్ ఆఫ్ ఇండియాలో పెద్ద స్టోరీ ఉంది ఆ క్యాండిడేట్, మా క్యాండిడేట్. తర్వాత ఇంకొక క్యాండిడేట్ ఆయన మహారాష్ట్రలో షిరిడి పక్కన ఒక గ్రామంలో వాళ్ళ తల్లి తండ్రి ఇది చాయ్ బండి బజ్జి బండి ఉంది వాళ్ళది. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి క్యాండిడేట్ ఇప్పుడు వస్తున్నారు. సో ఎవరు ఎక్కువ నా కొరికంతే ఎక్కువ స్ట్రగల్ ఎవరు చూస్తున్నారు లైఫ్లో, వాళ్ళు పెద్ద అంబిషన్స్ పెడతారు లైఫ్ జీవితంలో మనం కూడా ఏమైనా సాధించాలని. అలాంటి వాళ్ళకి సరైన రైట్ సమయంలో రైట్ గైడెన్స్ అవసరం ఉంటుంది. సో ఈ మా గ్రూప్లో అదే కోరిక, వీ హ్యావ్ టు హెల్ప్ పీపుల్ అంతే. సో మాకి ఈ సమాజం ప్రతి అది గివింగ్ బ్యాక్ టు సొసైటీని అంటారు. ఆ ఉద్దేశంతో మనము హెల్ప్ చేస్తున్నారు. దాంట్లో 1 రూపాయి కూడా కమర్షియల్ ఏం లేరు. తర్వాత క్యాండిడేట్స్ ఇప్పుడు ఈ సివిల్స్ అది చాలా కాంపిటేటివ్ అయిపోయింది. ఇప్పుడు 7-8 lakh స్టూడెంట్స్ అపేర్ అవుతున్నారు. మళ్ళీ 15,000 దాకా రిటర్న్స్ రాస్తారు, 3,000 దాకా ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. దాంట్ నుంచి మళ్ళీ ఈరోజు 933 సెలెక్ట్ అయినది నిన్న. సో ఈ రిజల్ట్ అంతా ఈ ఎలిమినేషన్ అంతా. సో ఈ కాంపిటీషన్లో నిలబడాలైతే పక్కా మీ ప్రిపరేషన్ మంచిగా ఉండాలా. రిటర్న్ ఎగ్జామ్ 1750 మార్క్స్ ఉన్నాయి. సో దాంట్లో మళ్ళీ ఈ కమర్షియల్ ఎవరెవరు ఉన్నారు క్లాసెస్, అది సబ్జెక్ట్ స్పెషల్ ఉన్నారు, జనరల్ స్టడీస్, టెస్ట్ సిరీస్ ఉంటుంది. అదే కొంచెం అవసరం ఉంటుంది క్యాండిడేట్స్కి కూడా. మాత్రం దానికి కూడా మనం ఏమైనా మార్గ్ అది మనం చూపెట్టాలా. మహారాష్ట్రలో ఒక మంచి వాళ్ళు డెవలప్ చేశారు సిస్టమ్. అది వాళ్ళు డిఫరెంట్ కార్పొరేషన్స్ ఉన్నాయి. సపోజ్ అది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రీసెర్చ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని వాళ్ళ ద్వారా డైరెక్ట్ ఢిల్లీకి మంచి క్లాసెస్కి ఆ ఫీ వాళ్ళు పే చేస్తున్నారు. తర్వాత మళ్ళీ మైనారిటీస్ క్యాండిడేట్ కానీ ఓబీసీ క్యాండిడేట్ కానీ ఈ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ కొత్త ఇప్పుడు 10% రిజర్వేషన్ ఉంది వా క్యాండిడేట్స్కి కానీ. సో మంచి క్లాసెస్ ఎక్కడ ఉన్నాయి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి వాళ్ళు పే చేస్తున్నారు. సో ఎవరికి ఇలాంటి ఇన్కమ్ లేవు ఈ పెద్ద క్లాసెస్కి ఫీ కట్టడానికి చేయడానికి, ఈ 1 year అది అంతే. సో వాళ్ళకి కనీసం మన ఆ ప్రభుత్వం అది హెల్ప్ చేస్తున్నారు. సో కొన్ని స్టేట్లో మిగతా కూడా ఇలాంటి స్టార్ట్ అయినాయి ఈ మధ్యలో. మన దగ్గర కూడా తెలంగాణలో చూస్తే మన బీసీ స్టడీ సర్కిల్ ఉంది, మన దగ్గర ఎస్టీ స్టడీ సర్కిల్ ఉన్నాయి. సో ఎవరికి ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ లేవు, కొంచెం ఇంట్లో ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాంటి ఈ స్టడీ సర్కిల్కి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. తర్వాత మనం నెట్ చూస్తే యూట్యూబ్లో చాలా ఫ్రీ ఛానల్స్ కూడా చాలామంది ఉన్నారు. ఎవరెవరు టాపర్స్ ఇప్పుడు సెలెక్ట్ అవుతున్నారు ఆ టాపర్స్ కూడా వాళ్ళ ఛానల్స్ ఓపెన్ చేస్తారు, టెలిగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. అలాంటివి కూడా మనం హెల్ప్ తీసుకోవచ్చు. మాత్రం అది మనకి ప్రతి ఒక్కరికి అలవాటు ఉంటుంది. స్కూల్ అప్పటి నుంచి మొత్తం సిలబస్ అంతే ఎవరైనా చదవాలా, అది సెల్ఫ్ స్టడీకి ఏం హ్యాబిట్ ఉండదు. కాబట్టి ఇక్కడ కూడా కనీసం 1 year ఈ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఏమైనా మంచి క్లాసెస్ ద్వారా మనము చదివి మొత్తం ఫర్దర్ అది 6th attempt అది ఓపెన్ కేటగిరీ ఉన్నాయి, 9 attempt ఓబీసీ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అంతే 21 years నుంచి 37 years దాకా 16 times రాయొచ్చు. సో అన్ని 1 year మాత్రం మాకు పక్క మంచి గురువుతో మనం స్టడీ చేసి మొత్తం ఫర్దర్ సెల్ఫ్ స్టడీ చేస్తే ఏం ఇష్యూ ఉండదు అని నా కోరిక అది అంతే. సార్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో మీరు అందరికి కూడా గైడెన్స్ ఇస్తున్నారు. పక్క గతంలో జరిగిన పేపర్స్ పెట్టడం, ఆ మెటీరియల్ ఇవ్వడం అవన్నీ చేస్తున్నారు కదా. మీరు ఆ గ్రూప్లో రావాలంటే స్టూడెంట్కి ఏమి ఉండాలండి ఎలిజిబిలిటీ? ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు, ఇప్పుడు దాదాపు 700 దాకా మన స్టూడెంట్స్ మెయింటైన్ చేసాం. దాంట్లో ఈ 150 కావచ్చు ఇప్పుడు సెలెక్ట్ అయినారు. సో మిగతా వాళ్ళు మళ్ళీ రాస్తారు, ఇప్పుడు ప్రిలిమ్స్ రాస్తారు, మళ్ళీ మెయిన్స్కి వెళ్తారు.
సో ఈ క్యాండిడేట్స్ మనతో ఉంటారు. తర్వాత ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళు మౌత్ టు మౌత్ మిగతా వాళ్ళని చెప్తారు. డిఫరెంట్ స్టేట్స్ ఉన్నారు, జమ్మూ కాశ్మీర్ వాళ్ళు ఉన్నారు క్యాండిడేట్, నార్త్ ఈస్ట్ వాళ్ళు ఉన్నారు, నాగాలాండ్ అమ్మాయి ఉన్నాయి ఒకటి, జమ్మూ కాశ్మీర్ అమ్మాయి ఉన్నాయి ఒకటి, కేరళ, కన్యాకుమారి, అన్ని స్టేట్స్ నుంచి దాదాపు క్యాండిడేట్స్ మా దగ్గర. సో వాళ్ళు ఆ స్టేట్లో టాపర్ కాబట్టి వాళ్ళు చెప్తారు అక్కడ ఈ ఎట్లా ఎలాంటి గ్రూప్ ఉంది, ఈ గ్రూప్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది హెల్ప్ చేస్తున్నారు ఇంటర్వ్యూకి అని వాళ్ళు మా వాట్సాప్ నంబర్ ఇస్తారు. మౌత్ టు మౌత్ ఉంటుంది, మౌత్ పబ్లిసిటీ ఉంది అంతే. కానీ మీ గ్రూప్లో జాయిన్ అదే ఈ సెలెక్ట్ వాళ్ళు మాకు వాట్సాప్ మెసేజ్ పెట్టారు, అట్లా నేను మెయిన్స్ రాశాము, ఇప్పుడు మాది ఈ నెంబర్ ఉంది అంటే ఆ గ్రూప్లో యాడ్ చేస్తాం మనం. అంటే ఎవరు పడితే రావచ్చు, దాన్ని మీరు స్క్రూటినీ చేస్తారా? నేను అది జస్ట్ అది మనకు తెలిసిపోతుంది నిజమా కాదా అని. సో జనరలీ ఎవరు పోలీస్ ఆఫీసర్ కానీ కాబట్టి అంత ఫ్రాడ్ ఎవరు చేయరు. బై టాక్ ఏంటంటే భగవత్ సార్ గ్రూప్లోకి వెళ్ళంటే నెక్స్ట్ ఒక ఎంట్రన్స్ టెస్ట్ లాగా వస్తుందేమో అని. అట్లే ఉండదు, జనరలీ మనం చూస్తాం అది రాశారా లేదా అని. సో ఆయన చూసి మనం గ్రూప్లో అంటే వాళ్ళ డిగ్రీ మార్క్స్ చూసుకుని దాని ప్రకారం అట్లా ఏం లేవు. ఇప్పుడు ఈ మెయిన్లీ మా ఉద్దేశం అంతే, ఇప్పుడు మెయిన్స్ ఎవరు రాస్తారు ఎగ్జామ్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినారు, మెయిన్స్ ఎగ్జామ్ ఎవరు రాశారు, మెయిన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత సెకండ్ డే మాది ఆ సంవత్సరం ఇంటర్వ్యూ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. సో చాలా క్యాండిడేట్స్ ఎట్లా ఉంటారంటే ఈ ఇప్పుడు సపోజ్ 15,000 క్యాండిడేట్స్లో మా గ్రూప్స్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ ప్రిపేర్ చేస్తారు. సో ఇంటర్వ్యూ కోసం రిజల్ట్ ఎప్పుడు వస్తుంది రిటర్న్ ఎగ్జామ్కి, అప్పుడు చాలామంది అది ఇంటర్వ్యూకి కాల్ రాలే, క్వాలిఫై కాలే మెయిన్స్ అని, సో వాళ్ళు బయట వెళ్తారు. మళ్ళీ అది కొత్త ఎవరెవరు క్వాలిఫై అయినారు వాళ్ళు లోపల వస్తారు. ఇది మాది ట్రైన్ ఉంటుంది, ప్యాసింజర్ ఎక్కుతారు దిగుతారు, కంటిన్యూస్గా ట్రైన్ నడుస్తుంది, అది అంతే స్టేషన్ రావడం స్టేషన్ అంతే 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 అంతే. మళ్ళీ కొన్ని క్యాండిడేట్స్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎక్కుతారు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎక్కుతారు వాళ్ళు. ఇట్లా చాలా నేను ఒక క్యాండిడేట్ ఈరోజు నాకు చాలా సంతోషం, అది ఆయన దాదాపు 10 times ఎగ్జామ్ రాశారు, దాంట్లో 7 times ఇంటర్వ్యూ వెళ్ళారు. ఆ 7 times కూడా మాతో ఉన్న ఆయన 7 times ఆయనకి మోటివేట్ చేసి మళ్ళీ పంపడం ఇంటర్వ్యూకి. ఈసారి మాత్రం ఆయనకి ఐఏఎస్ వస్తుంది. అవునా? ఈజ్ వెరీ హ్యాపీ, వీఆర్ ఆల్సో హ్యాపీ. ఇలాంటి క్యాండిడేట్స్ వీఆర్ టెల్లింగ్ దెమ్, ఇది మీ జర్నీ మీరు కంటిన్యూ చేయండి, ఆర్థికంగా చూడండి మాత్రం మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉందా లేదా, అదర్వైజ్ ఏమైనా ప్లాన్ బి అని ఏమైనా జాబ్ అయినా స్వీకరించి జాబ్ చేస్తూ మీరు ప్రిపేర్ చేయండి, అండ్ వీఆర్ విత్ యూ, ఆ మెసేజ్ ఉంటుంది వాళ్ళకు పక్క. సార్ ఇంకొక 2 questions అండి. చాలామంది అంటే మీరు మాక్ ఇంటర్వ్యూ తర్వాత కొంచెం ఎక్స్పెండిచర్ ఉంటుంది, కానీ మాక్ ఇంటర్వ్యూ ముందే మెటీరియల్ కానీ దానికి కానీ పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, అందులో జాయిన్ అవ్వాలంటే ల్యాక్స్లో ఫీజు ఉంటుంది. మీరు ఆ కమర్షియల్ యాంగిల్ ఎందుకు టచ్ చేయట్లేదు, ఓన్లీ సర్వీస్ మోటల్ ఎందుకు వెళ్తున్నారు? అది మనకి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఈ మెయిన్ ఖర్చు ఆల్రెడీ భగత్ సార్ సెంటర్ అని కూడా స్టడీ అయింది, భగత్ సార్ స్టడీ సర్కిల్ అని కూడా వచ్చింది కదా. అట్లా ఏం మనం పేరు పెట్టలేదు, ఏం లేదు, మనది జస్ట్ అది మెయిన్. ఇది ఈ ఇంటర్వ్యూకి అంత ఏం అవసరం ఉండదు, అంత ఈ రిటర్న్ ఎగ్జామ్కి మాత్రం పక్క అవసరం ఉంటుంది మనకి. మన ఎంట్రీ కేవల్ ఇంటర్వ్యూ కోసం ఉంటుంది కాబట్టి అంత పెద్ద ఖర్చా కానీ మటీరియల్ అంతా అవసరం ఉండదు. మీ బయోడేటాని బట్టి మీ స్టేట్, తర్వాత మీ గ్రాడ్యుయేషన్, మీ ఆప్షనల్ సబ్జెక్ట్, మీ హాబీస్, మీ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్, మీరు ఇచ్చిన ప్రిఫరెన్సెస్, దాన్ని బట్టి ఇంటర్వ్యూలో అన్ని ఈ క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి దానికి సంబంధి మటీరియల్ మా దగ్గర ఇప్పుడు 10 years ఎక్స్పీరియన్స్ అయింది, రెడీగా ఉంటుంది దాదాపు. తర్వాత ఈ సంవత్సరం మళ్ళీ ఏమైనా వాళ్ళు కొత్త క్వశ్చన్స్ అడిగారు అంతే. ఈ ఎవరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు ఆ క్యాండిడేట్ ఇంటర్వ్యూ నుంచి బయట వచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఏమేమి అడిగారు అని ప్రిపేర్ చేస్తూ మా గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో మళ్ళీ అప్లోడ్ చేస్తారు వాళ్ళు. సో దాంట్లో కూడా అంతకుముందు వాళ్ళ ఇంటర్వ్యూ వెళ్ళిన ముందు నేను వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇస్తారు ప్రతి ఒక్కరికి. 45 minutes to 1 hour నేను వాళ్ళతో గడిపి వాళ్ళకు పక్కా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇస్తాను. దాంట్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ ఇక్కడ వచ్చినాయని వాళ్ళు చెప్తారు, నాకు కూడా గుర్తు వస్తుంది, అదే నేను డిస్కస్ చేసిన క్వశ్చన్ వచ్చినాయని. హ్యాపీ, వాళ్ళు కూడా హ్యాపీ, నేను కూడా హ్యాపీ. సో కొత్త ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అక్కడ మళ్ళీ మనము క్వశ్చన్ బ్యాంక్ లాగా తయారు చేసి నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అది పనికి వస్తుంది. ఓకే, కానీ జనరల్గా సార్ ఎవ్రీ ఇయర్ మారిపోతుంటుందండి. ఒకసారి పబ్లిక్ అడ్మిషన్ ఉండొచ్చు, నెక్స్ట్ టైం హిస్టరీ మీద ఉంటుంది, లేదా ఇంకొక ఇష్యూలోకి వెళ్తుంది, జనరల్ సైన్స్ రిలేటెడ్ ఇందులోకి వెళ్తుంటాయి. ఇన్ని రకాలు వస్తున్నప్పుడు మీరు ఏ విధంగా థింక్ చేస్తుంటారు? మీరు చదువుతున్నప్పుడు బ్యాచ్ అప్పుడు మారిపోయింది, ఇప్పుడు అప్డేట్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఏముందో కూడా మీరు కూడా అప్డేట్ అవుతున్నారా?
ఇప్పుడు అది నేను ప్రతిరోజు మార్నింగ్ లేచి నా ఫస్ట్ పని అంతే పేపర్ చదవాలి. సో పేపర్ చదివి దాంట్లో ఏం క్యాండిడేట్కి ఎగ్జామ్ పరంగా ఏం ఇంపార్టెంట్ ఉంది అది ఆ వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్ నేను ఏ చేస్తాను. అదే నాకు అప్డేట్, ఐ హ్యావ్ టు బి అప్డేటెడ్, అదర్వైజ్ నేను క్యాండిడేట్కి ఎలా గైడ్ చేయాలా. సో ఇప్పుడు ఏమైనా ఈవెంట్స్ ఇప్పుడు నడుస్తున్నాయి, G20 ఇప్పుడు కాన్ఫరెన్స్ నడుస్తున్నాయి. సో G20 సందర్భంగా ఈ వసుదైవ కుటుంబకం అంతే ఏముంది, ఈ G20 ఇండియా ఇప్పుడు ప్రెసిడెంట్. సో ఈ ప్రెసిడెంట్ ఇండియాకి ఏమేమి లాభాలు ఉన్నాయి, ఈ 2 క్వశ్చన్స్ అంటే పక్క ఎవ్రీవన్ హ్యాస్ టు నో. సో నేను కూడా ముందు చదవాలా, నేను చదివినప్పుడు ఓన్లీ ఐ క్యాన్ ఆస్క్ ద క్యాండిడేట్ దానికి సంబంధి. సో చాలా క్వశ్చన్స్కి మెడిసిన్ సబ్జెక్ట్ అది, నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, నాకు మెడిసిన్కి అంత అవగాహన లేదు, మాత్రం ప్రాక్టీస్తో ఇప్పుడు మెడిసిన్కి కూడా ఏమేమి అక్కడ క్వశ్చన్స్ అడుగుతారు దానికి సంబంధి పక్కన ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఏ సబ్జెక్ట్ కానీ ఆ సబ్జెక్ట్ సంబంధి జనరలీ ఎగ్జామ్కి ఏమేం ఏరియా మీద క్యాండిడేట్ ఫోకస్ చేయాలా అది నాకు పక్క తెలుసు ఈ ఎక్స్పీరియన్స్ వలన. సో అదే డైరెక్షన్లో క్యాండిడేట్కి నేను అప్డేట్ చేస్తారు. ఆ విషయంలో ఇప్పుడు మోడర్న్ కొత్త ఏమేమి ఉన్నాయి దాని సంబంధి కూడా పేపర్స్లో మ్యాగజైన్స్లో అది నేర్చుకొని క్యాండిడేట్స్కి నేను గైడెన్స్ ఇస్తాను. అంటే మీ దగ్గర లాస్ట్ టైం తీసుకున్న కోచింగ్ తీసుకున్న కొంతమంది స్టూడెంట్స్ కామెంట్స్ ఏంటంటే కరెంట్ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది, మగసార్ గ్రూప్లో కరెంట్ టాపిక్స్ ఉంటాయి, కరెక్ట్, సైన్స్ రిలేటెడ్ కూడా ఎక్కువ చూపిస్తారు. కరోనా టైంలో కూడా మాకు చాలా గైడెన్స్ ఇచ్చారని ఉంటారు. అంటే మీరు రెగ్యులర్గా ఇంక అదే పనిలో ఉంటారా సార్? అది 365 days నేను ప్రతిరోజు న్యూస్ పేపర్, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ 2 న్యూస్ పేపర్ కంపల్సరీ. తర్వాత ఎడిటోరియల్స్ అది అన్ని పేపర్స్, ఇంగ్లీష్ పేపర్ బేసిక్లీ అన్ని పేపర్స్ ఎడిటోరియల్స్ క్యాండిడేట్స్కి రెడీమేడ్గా ఒకటి ప్లేస్లో వాళ్ళకి PDF ఫైల్ దొరుకుతుంది. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నేను చదివిన ఆన్లైన్ అది కూడా వాళ్ళని పోస్ట్ చేస్తారు. ఇంకా కొంతమంది మెంటర్స్ నాతో పాటు ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు క్యాండిడేట్కి. మాత్రం మా మెయిన్సీ ఎగ్జామ్ రాసిన తర్వాత మాత్రం ఫోకస్ ఉంటుంది. సో ప్రతి క్యాండిడేట్కి ఆయన ఏ రాష్ట్రం నుంచి ఉన్నారు, ఆ రాష్ట్రానికి సంబంధి అలాంటి సో ఆ స్టేట్ సంబంధి క్యాండిడేట్కు ఫోకస్గా అక్కడ ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతున్నాయి, సో దానికి సంబంధి వాళ్ళు లాంగ్వేజ్లో కాదు ఇంగ్లీష్లో ఉండి ఇంగ్లీష్ కానీ హిందీ ఆ ఇష్యూస్ మాత్రం అక్కడ ఇంగ్లీష్ పేపర్లో కానీ ఆన్లైన్ అవైలబుల్ ఉంటుంది. అదే ఏం లేదు, మొత్తం కంట్రీ మొత్తం. సో ఆ క్యాండిడేట్స్కి ఆ స్టేట్ పరంగా అక్కడ ఢిల్లీ నుంచి చూడాలి, ఆ స్టేట్కి మన తెలంగాణ కూడా ఢిల్లీ నుంచి మనం ఫోకస్ చేయాలి. మన తెలంగాణలో ఈ ఇష్యూ ఇంపార్టెంట్ అని మనం అనుకోవచ్చు, మాత్రం ఫ్రమ్ ద ఢిల్లీ దట్ ఇష్యూ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ నాట్, దట్ వీ హ్యావ్ టు సీ. సో ప్రతి స్టేట్కి ఇట్లా ఫ్రమ్ ద ఢిల్లీ హౌ దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ దట్ స్టేట్. సో ఒక స్టేట్లో ఏమైనా ఫేమస్ ఉంటే డెఫినెట్లీ ఇన్ ఢిల్లీ ఇప్పుడు ఇంటర్వ్యూ మన తెలుగు అమ్మాయిలు అబ్బాయిలు వెళ్తే పక్కా వాళ్ళు గుంగ్రపికల్ గురించి, హైదరాబాద్ బిర్యానీ గురించి ఇలాంటి పక్కా అడుగుతారు వాళ్ళు. మన పోచంపల్లి ఇక్కత్ సారీ కానీ డబల్ ఇక్కత్ అంతే ఏముంది, తెలియ రుమాల్ అంతే ఏముంది, ఇలాంటి ఎస్ పక్కా ఇలాంటి సవాల్ పక్క వాళ్ళు అడుగుతారు అక్కడ. సో ఆ స్టేట్లో ఫేమస్ ఏముంది, ఆ స్టేట్లో కాంట్రవర్సీ ఏముంది, ఎక్కువ దానికి సంబంధి డిస్కషన్ నడుస్తున్నాయి, ఆ టాపిక్ పక్క ఫ్రమ్ ఢిల్లీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సార్ మీరు ఇక్కడికన్నా ముందు రాచకొండ కమిషన్ ఉన్నప్పుడు అది చాలా హాట్ సీటు, 24/7 జాబ్ సీట్. అది అక్కడ కూడా మీరు ఈ డ్యూటీ కంటిన్యూ చేశారంటే మీకు ఆ టైం మెయింటెనెన్స్, ఆ టైం బాండ్ కానీ అది ఏ విధంగా సూట్ అవుతుందండి? అది చాలామంది అడుగుతారు. ప్లానింగ్ ఇంపార్టెంట్. అదే ఈ టైం మేనేజ్మెంట్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ టైం మేనేజ్మెంట్లో నేను రాచకొండలో ఉన్నప్పుడు అప్పుడు నా జ్యూరిడిక్షన్ చాలా పెద్దది, నాది వెహికల్లో చాలా టైం నేను కేటాయించేవాళ్ళు. సో ఆ సమయంలో వెహికల్లో నేను చాలా ఇంటర్వ్యూస్ నేను మా ప్రయాణం అప్పుడు నేను కండక్ట్ చేశారు చాలామందికి. సో క్యాండిడేట్తో మాట్లాడి నా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడం 45 minutes. సో ఆ 45 minutesలో ఒక ఇంటర్వ్యూ అయిపోతుంది, 1 candidate అట్లా. అలాంటి టైం మేనేజ్మెంట్ మనం ఎప్పుడు టైం దొరుకుతున్నాయి ఆ సమయంలో మనం క్యాండిడేట్తో అది స్పేర్ చేస్తూ క్యాండిడేట్కి అది హెల్ప్ చేయాలి. ఆ టెక్నిక్ ఇప్పుడు అది నేను నేర్చుకున్నారు, టైం మేనేజ్మెంట్ అని పక్కా. అంటే ఫైనాన్స్ మేనేజ్మెంట్ లాగా టైం మేనేజ్మెంట్. ఎస్ రైట్ సార్. సార్ ఇంకొక ఇష్యూ అండి,
మీకన్నా ముందు నుంచి చాలా మందికి అంటే సీట్లు వచ్చిన తర్వాత కొన్ని కార్పొరేట్ స్కూల్స్ లాగా నెంబర్ 1 మాది, నెంబర్ 2 మాది అంటూ చాలా ఇన్స్టిట్యూషన్లు మావాడే అని చాలామంది చెప్పుకుంటారు. కానీ భగవత్ సార్ దగ్గర సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఎవరు కూడా వేరే ఇన్స్టిట్యూషన్లో మీరు ట్రైనింగ్ తీసుకున్నామని ఎందుకు వాళ్ళు చెప్పుకోలేకపోతారు? కేవలం భగత్ సార్ అని పేరు ఎందుకు వస్తారు? నేను అట్లా ఏం లేదు. ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం కమర్షియల్ అయింది కదా, అందరు క్లెయిమ్ చేస్తారు. మనం ఎప్పుడు కూడా మన కమర్షియల్తో కాంపిటీషన్ మాది లేవు. వాళ్ళ కమర్షియల్ది ప్రిలిమ్స్ కానీ మెయిన్స్కి వాళ్ళకు ఇంపార్టెంట్ రోల్ అది కూడా అవసరం. అది ఇప్పుడు ఏమవుతుంది, కొన్ని క్లాసెస్ సంబంధి ఒకటి స్టూడెంట్స్ అన్ని క్లాసెస్కి ఒకటి ఇంటర్వ్యూ ఇస్తే కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తారు అక్కడ, అంతే. అది అవుతున్నాయి. ఓకే, అది మీ దగ్గర ఎందుకు? అది మా దగ్గర అంతే. దాదాపు 4 months to 5 months వాళ్ళు ఈ ప్రాసెస్ నుంచి వెళ్తారు. వాళ్ళు కేవలం ఒక ఇంటర్వ్యూ కోసం ఒక 1 hour కాదు, అది దాదాపు 4 months జర్నీ కంటిన్యూ అవుతుంది వాళ్ళకి. తర్వాత వాళ్ళు ఈసారి ఫెయిల్ అయితే మళ్ళీ ప్రిలిమ్స్ మెయిన్స్కి కూడా వాళ్ళకు ఈసారి ఎవరు సెలెక్ట్ అయినారు వాళ్ళతో హ్యాండ్ ఆన్ ఉంటుంది, వాళ్ళకు టిప్స్ ఇస్తారు, వాళ్ళ నోట్స్ షేర్ చేస్తారు. ఇలాంటి కంటిన్యూ అవుతుంది జర్నీ అది. కాబట్టి ఇంకెవరు ఉన్నారండి నాతో పాటు? ఇప్పుడు మెయిన్లీ ఇక్కడ మన మహారాష్ట్ర నుంచి ఎక్కువ ఉన్నారు. మహారాష్ట్ర నుంచి మా జూనియర్ అది ఆనంద్ పాటిల్ అని, ఆయన ప్రస్తుతం తమిళనాడు మన గవర్నర్ గారు సెక్రటరీ. తర్వాత ఇంకో నీల్కంఠ అవార్డ్ అని నాటు ఐపీఎస్ అయినారు. తర్వాత మళ్ళీ ఐఏఎస్గా సెలెక్ట్ అయ్యి పంజాబ్లో ఆయన ఉన్నారు. తర్వాత డాక్టర్ దేవళంకర్ అని హైయర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మహారాష్ట్ర, ఆయన పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ స్పెషలిస్ట్ అంతే. మనం కంట్రీలో ఆయన ఫేమస్ మెంటర్ ఈ సబ్జెక్ట్కి. తర్వాత సుప్రియా దేవస్థలి అని సివిల్ అకౌంట్ సర్వీసెస్ అమ్మాయి. తర్వాత పునాలో ఒక జ్ఞాన ప్రబోధిని అని సంస్థ, వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్ ఉంది, దానికి డైరెక్టర్ వివేక్ కుల్కర్ణి అని. ఆ సార్ నాకు కూడా నేర్పించారు ఇంజనీరింగ్ అప్పుడు. ఆయన కూడా చాలా మంచి వాల్యూస్తో ఆయన గైడెన్స్ ఇస్తున్నారు. ఆయన కూడా నాతో ఉన్నారు. ఇక్కడ మాత్రం తెలంగాణలో మన అనుదీప్ తురిశెట్టి గారు ఉన్నారు, కొత్తగూడెం కలెక్టర్. ఇప్పుడు శ్రీజ 2 years క్రితం 20th ర్యాంక్ తెలంగాణ టాపర్, ఆ అమ్మాయి కూడా మాతో ఉన్నాయి. సదు నరసింహారెడ్డి అని 2006 బ్యాచ్ ఐఆర్ఎస్ ఆఫీసర్, ఆయన ఆంధ్రాలో అక్కడ డెప్యుటేషన్లో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. ఆయన కూడా నా గ్రూప్లో హెల్ప్ చేస్తున్నారు క్యాండిడేట్కి. సో తర్వాత ఎవరు సెలెక్ట్ అవుతున్నారు, ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా అందులో గ్రూప్లో వాళ్ళు పక్కా హెల్ప్ చేస్తారు క్యాండిడేట్కి. వాళ్ళు మసూరి వెళ్తే మళ్ళీ బిజీ అయిపోతారు, అప్పుడు వాళ్ళకి టైం దొరకదు. మాత్రం ఆ సమయం దాకా వాళ్ళు పక్క క్యాండిడేట్కి హెల్ప్ చేస్తారు. మసూరిలో వెళ్ళిన తర్వాత కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే అప్పుడు కూడా వాళ్ళు హెల్ప్ కంటిన్యూ చేస్తారు. మాత్రం ప్రతి సంవత్సరం కొత్త క్యాండిడేట్ వస్తున్నారు కదా, సో కొత్త హీరోస్ తయారవుతున్నారు అది. సో ఈ స్టూడెంట్స్ కూడా ఎట్లా ఉంటారంటే ఈ సంవత్సరం టాపర్ అని, సో ఆయన ఫాలో చేస్తారు. అంటే ర్యాంక్ వచ్చిందని డ్రాప్ అవ్వట్లేదు, మళ్ళీ జాయిన్ అవుతుంది. ఎస్ వాళ్ళు మెంటరింగ్ కోసం హెల్ప్ చేస్తున్నారు. మనం కూడా వాళ్ళతో అదే ఎక్స్పెక్టేషన్. ఇది మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నారు, మనది కమర్షియల్ లేదు, మనం ఎట్లా హెల్ప్ చేస్తున్నారు మీరు కూడా అట్లా వాళ్ళని హెల్ప్ చేయండి అని ఆ అర్థం వాళ్ళకి అవుతున్నాయి. అండ్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు చాలా మంది. గ్రూప్లో మేడం కూడా మీకు ఫారెస్ట్ సర్వీస్ గ్రూప్లో మంచి ఆర్టికల్స్ ఫారెస్ట్ సంబంధి నాకు అంత అవగాహన ఉండదు, మేడం నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు. మళ్ళీ గ్రూప్లో నేను ఫారెస్ట్ గ్రూప్ ఉన్నాయి. ఫారెస్ట్ సర్వీసెస్ ఇంటర్వ్యూ ఈ సంవత్సరం 5 జూన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 150 seats ఉన్నాయి ఈ సంవత్సరం. సో దాని ఇంటర్వ్యూస్ ఇప్పుడు రోజు నేను మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళతో క్యాండిడేట్తో మాట్లాడుతున్నారు. సో అది సార్ సాధారణంగా ఇప్పుడు సివిల్స్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఫస్ట్లో మీకు అడిగినట్లుగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కాన్వెంట్స్, ఫైనాన్షియల్ ఇవేమీ లేకుండా రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ సివిల్స్ అంతే ఈ 1 సంవత్సరంలో సాధ్యమయ్యే లేవు కాదు, అది మినిమం 3 years ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో మీరు ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. మీకు సివిల్స్ చేయాలంటే మీరు గ్రాడ్యుయేషన్ అప్పటి నుంచి ఆ సివిల్స్లో ఆప్షనల్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, ఆ సబ్జెక్ట్ మీ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ మ్యాచ్ చేయండి. అప్పటి నుంచి మీరు మీ స్టడీ అది కంటిన్యూ చేయండి. అది కంటిన్యూ చేస్తూ మీ 21 years పూర్తిగా ఆగస్ట్లో ఆ ఇయర్లో 21 years కంప్లీట్ కావాలా, గ్రాడ్యుయేషన్ కావాలా. సో ఏ సంవత్సరం మీరు గ్రాడ్యుయేషన్ అవుతున్నారు అదే సంవత్సరం మీకు 20 years అది పూర్తిగా అయితే ఆ అటెంప్ట్ కూడా మీరు ఇవ్వచ్చు. అప్పుడు మీరు ప్రిపేర్ చేస్తే 21 yearsలో మీరు ఎగ్జామ్ రాశారు, 22nd year అది మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, అప్పుడు సెలెక్ట్ అయితే ఈ లోయెస్ట్ ఏజ్ అది. అప్పటి నుంచి మీరు సర్వీస్కి ఎంట్రీ అయితే రిటైర్మెంట్ అప్పుడు మీకు ఎక్కువ సర్వీస్ ఉంటుంది. కాబట్టి మీరు ఐఏఎస్
చిన్న వయసులో మీరు ఐఏఎస్ జాయిన్ చేస్తే క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా దాకా మీరు వెళ్ళొచ్చు. ఐపీఎస్ మీరు అట్ ద ఏజ్ ఆఫ్ 22 మీరు జాయిన్ చేస్తే ఐబీ డైరెక్టర్ దాకా వెళ్ళొచ్చు. మీరు ఈ టాప్ పొజిషన్కి కూడా మీరు వెళ్ళొచ్చు. ఇది సర్వీస్ మీకు అంతా ఉంటుంది. మీ ప్రిపరేషన్ లేట్ స్టార్ట్ చేస్తే ఇంకా మళ్ళీ 3 years 4 years అని సో లేట్ సెలెక్షన్ అవుతుంది. మళ్ళీ మీకు అంత ఆ టైం దొరకదు. మీకు సీనియారిటీ అప్పుడు రిటైర్మెంట్ అప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ అది. సో మీరు బేసికలీ మీకు ఒకసారి మీరు పక్కా మీరు డిసైడ్ చేశారు సివిల్స్ చేయాలా, మీ పేరెంట్స్ అందరు సపోర్ట్ చేస్తున్నారు. సో మీరు స్ట్రాటజీగా వెళ్ళండి. ఫోకస్ అప్రోచ్తో మనం ప్రిపేర్ చేస్తే లాస్ట్ 10 years పేపర్స్ అన్నీ ప్రిలిమ్స్ పేపర్స్, మెయిన్ పేపర్స్ ఏమేమి టాపిక్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ఆ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన ఉంటుంది. ప్రతిరోజు మినిమం 2 hours రైటింగ్ ప్రాక్టీస్ చేయాలా. ఎందుకంటే ఈ మధ్యలో రైటింగ్ అలవాట్లేవు క్యాండిడేట్కి. అదంతా వాట్సాప్ కానీ ఈ కంప్యూటర్ కానీ. ఇక్కడ ఎగ్జామ్ అంతే ఈ రిటర్న్ ఎగ్జామ్ 1750 marksకి 3 days మార్నింగ్ 3 hours ఆఫ్టర్నూన్ 3 hours 6 hours ఎగ్జామ్ రాయాలి ఒక్కరోజు. అని కష్టం అది రైటింగ్ ప్రాక్టీస్ లేకపోతే. కాబట్టి పక్క 2 hours మినిమం. ఎప్పుడు మనకు బయట అది సాంగ్స్ కానీ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంది, క్రికెట్ మ్యాచ్ ఉంది, అప్పుడు మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. మీ మంచి టైం ఏముంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతున్నాయి, మీరు ఎప్పుడు చదువుతున్నారు అప్పుడు మంచిగా మీకు గుర్తు వస్తున్నాయి. ఆ టైంలో మీరు సీరియస్ సబ్జెక్ట్ స్టడీ చేయండి. ఇలాంటి స్ట్రాటజీస్ కొన్ని మనం క్యాండిడేట్కి చెప్తారు. సో ఆ స్ట్రాటజీ ఫాలో చేస్తే పక్క తర్వాత మన స్ట్రెంగ్త్ ఏముంది, మన వీక్నెసెస్ ఏముంది అని గుర్తించాలి మనం ముందు. తర్వాత ఈ ఎగ్జామ్కి ముందుకు వెళ్ళాలి. ఈ మనము అసలు ఈ మనకు జస్ట్ ఎవరైనా చెప్పారు ఫోర్స్ చేస్తున్నారని ఎగ్జామ్ ప్రిపేర్ అట్లా చేయొద్దు. వాళ్ళు అనవసరంగా ఈ చిటింగ్ చేస్తున్నారు మనం. సో మన అది స్ట్రెంగ్త్ మనం గమనించాలి ముందుగా, మన వీక్నెసెస్ కూడా మనం గమనించాలి. అండ్ వీక్నెసెస్ మీద మనము పక్క కాన్కర్ చేయాలి, బయట రావాలి దాంట్ నుంచి. అండ్ ఈ ఎగ్జామ్ అది పక్క కొట్టాలి. సో ప్రాక్టీస్ చాలా అవసరం ఉంటుంది. ఫోకస్ అప్రోచ్ కావాలా, రైట్ స్టడీ కావాలా, రైట్ గైడెన్స్. అది గురువు అని ఉంటారు, మెంటర్ ఎవరు, రైట్ మెంటర్తో మీరు గైడెన్స్ తీసుకోవాలా. అదే మన క్యాండిడేట్కి ఎప్పుడైనా చెప్తూ ఉంటారు. సార్ డిగ్రీ వరకు సైన్స్ గ్రూప్లో ఉండి తర్వాత ఆర్ట్స్ గ్రూప్లో రావాలనుకున్న వాళ్ళు కానీ, లేదా డిగ్రీ వరకు ఆర్ట్స్లో ఉన్న వాళ్ళు ఒకవేళ చేయాలనుకుంటే వాళ్ళకైనా ఆప్షన్ ఉంది? ఇప్పుడు చూడండి, డిగ్రీ వరకు ఆర్ట్స్ ఉన్న వాళ్ళకి దాదాపు 70-80% స్టూడెంట్స్ ఆర్ట్స్ సబ్జెక్ట్ తీసుకొని సివిల్స్ రాస్తున్నారు. ఐఐటి వాళ్ళు కావచ్చు, ఇంజనీరింగ్, మెడికల్ కూడా ఈ ఆర్ట్స్ హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్తో సివిల్స్ రాస్తారు. కాబట్టి ఎవరు ఆర్ట్స్ సబ్జెక్ట్తో డిగ్రీ రాస్తున్నారు వాళ్ళు ఆప్షనల్ సబ్జెక్ట్ అది గ్రాడ్యుయేషన్ ఆర్ట్స్లో అదే సబ్జెక్ట్ మీరు తీసుకోండి, మంచిగా ఉంటుంది. చాలామంది మధ్యలో నేను చూసాము 12th వాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్లో అది బోర్డులో కూడా వాళ్ళు టాప్లో వచ్చారు, ర్యాంక్ వచ్చినే మంచి. మాత్రం అది కేవలం సివిల్స్ చేయాలని వాళ్ళు ఆర్ట్స్కి వెళ్ళి అట్లా ప్రిపేర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మాత్రం అది ఐ విల్ నాట్ అడ్వైజ్ దాట్, బికాజ్ ప్రొఫెషనల్ డిగ్రీ మనతో ఉండాలి. ప్రొఫెషనల్ డిగ్రీ ఉంటే మన ప్లాన్ బి రెడీ ఉంటుంది. మనం ఏమైనా ఇక్కడ సివిల్స్లో సెలెక్షన్ ఇది అన్సర్టినిటీ, అన్ప్రెడిక్టబుల్ ఎగ్జామ్ కాబట్టి పక్క ప్లాన్ బి మన చేతిలో ఉండాలి. సో ఐ విల్ ఆల్వేజ్ అడ్వైజ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్, ప్లాన్ బి మన చేతిలో పెట్టి తర్వాత మీ ఎగ్జామ్కి వెళ్ళండి అని. ఈ కొంతమంది ఇట్లా చేస్తున్నారు. అది ఇట్స్ నాట్, నో గ్యారంటీ ఇస్ దేర్. సార్ రీజనల్ లాంగ్వేజ్లో చదువుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్? ఇప్పుడు రీజనల్ లాంగ్వేజ్ ఎవరు భయపడద్దు. నేను కూడా రీజనల్ లాంగ్వేజ్లో అప్పుడు మరాఠీ లిటరేచర్ అండ్ హిస్టరీ 2 సబ్జెక్ట్ కూడా నేను మరాఠీలో రాశాను అన్నీ. తర్వాత జనరల్ స్టడీస్ అన్నీ, ఎస్ఏ అన్నీ మరాఠీలో రాశాను. చాలా టైం పోయింది. ఎందుకంటే ఈ ట్రాన్స్లేషన్ చేయాలి, ఈ మటీరియల్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి అది వర్డ్ అది ట్రాన్స్లేషన్లో దొరకరు. ఆ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. సో బెటర్ అది మన ఇంగ్లీష్ మీడియంలో కొంచెం ప్రతిరోజు 5 words అది డిక్షనరీతో మనం తీసుకొని అది ఆ వర్డ్స్ ఎక్కడెక్కడ న్యూస్ పేపర్లో ఈరోజు మ్యాగజైన్స్లో టీవీలో మాట్లాడుతున్నారు, ఆ వర్డ్స్ ఎక్కడ ఎలా వాడుతున్నారు, అట్లా రోజుకి 5 words అది చేస్తే మన సంవత్సరానికి 1500-2000 words మన వొకాబులరీ తయారవుతుంది ఆటోమేటిక్గా. ఇలాంటి మన ఇంగ్లీష్ కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు. సార్ ఇప్పుడు మీ ఇచ్చిన టీంలో 125 seats మీరు కొట్టారు కదా, వీళ్ళందరిలో ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరూ వచ్చే అవకాశం? ఇప్పుడు తెలీదు మనకు ఎట్లా, ఎందుకంటే ఈ రిజర్వేషన్ ఇప్పుడు చాలా ఉన్నాయి కదా. 27% ఓబీసీ రిజర్వేషన్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ 22.5% ఉన్నాయి,
10% అది ఎకనామికలీ విక్కర్ సెక్షన్ ఉంది, తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్ కేటగిరీ కూడా ఈ రిజర్వేషన్ ఉన్నాయి. సో అది చూసి అంతా మీ ర్యాంక్ అది ఏ కేటగిరీలో ఏ ర్యాంక్ ఉన్నాయి దాన్ని బట్టి అది ఉంటుంది. ఒక 1 monthలో మనకు తెలిసిపోతుంది. సార్ ఆల్రెడీ మీ దగ్గర తీసుకొని వాళ్ళందరూ ఏఎస్పీలు ఐఏఎస్లు అయి ఉంటారు, బయట తిరుగుతుంటారు, వాళ్ళని చూడగా అనిపిస్తుంటుంది బాగానే ఉంటుంది. వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు ఒకసారి బిజీ అయిపోతే మనకు కూడా మర్చిపోతారు వాళ్ళని, ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయాలి అదే ఉద్దేశం ఉంటుంది, అంతే. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు రావాలనుకున్న వాళ్ళకి, నెక్స్ట్ జనరేషన్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ అందరికీ ఉంటుంది సివిల్ అవ్వాలని. ఇప్పుడు ఎవరు సివిల్స్ ప్రిపేర్ చేయాలని అనుకున్నారు, బేసికలీ వాళ్ళు ఈ కొత్త ప్యాటర్న్ ఏముంది అని తెలుసుకోవాలా, ఏ సబ్జెక్ట్కి మంచి మార్క్స్ వస్తున్నాయి, ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు అది నాకు ఈ నచ్చిన సబ్జెక్ట్ అని నేను ఇదే చేస్తాను అంటే కుదరదు. ఈ మధ్యలో ఈ జాగ్రఫీ సబ్జెక్ట్తో చాలామందికి ప్రాబ్లం అయినాయి 2015 తర్వాత. ఇప్పుడు మీరు చూశారు కదా, మొన్న మన ర్యాంక్ 3 మన ఉమా అమ్మాయి కూడా జాగ్రఫీ ముందు తీసుకొని తర్వాత మళ్ళీ ఆంథ్రోపాలజీ మార్చి ఇప్పుడు 3rd ర్యాంక్ కొట్టారు మన తెలంగాణ టాపర్ అది. సో ఇలాంటి చాలా కేసెస్ ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్లో చాలా సంవత్సరం నుంచి ప్రాపర్గా మార్క్స్ అది రావట్లే, ఆ సబ్జెక్ట్ మార్చి ఏ సబ్జెక్ట్కి మంచి మార్క్స్ వస్తున్నాయి ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఆ సబ్జెక్ట్ మంచి స్టడీ చేస్తూ మన సివిల్స్ కొట్టాలని అట్లా కూడా మనం చేయొచ్చు. సో ఈ సివిల్స్ అంటే బేసికలీ ఈ షుడ్ బి ఎగ్జామ్ ఓరియంటెడ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు పిహెచ్డి చేయట్లేదు, ఇక్కడ ఎగ్జామ్స్లో ఏం అడుగుతున్నారు అదే మీరు లిమిటెడ్ వర్డ్స్లో ఆన్సర్ పక్కా అది రాయాల్సి ఉంటుంది. ఈవెన్ ఇంటర్వ్యూ అప్పుడు కూడా వాళ్ళు అడిగిన సవాల్ అది ఏముంది దాన్ని పక్కా విని అదే లిమిటెడ్ వర్డ్స్లో అది అక్కడ ఆన్సర్ పక్కా అది ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఎగ్జామ్ ఫోకస్ అప్రోచ్తో పక్కా మీరు ప్రిపరేషన్ చేయాలా. అండ్ ఈ సిలబస్ తర్వాత పాస్ పేపర్స్ మంచి అనాలిసిస్ చేస్తూ మీరు స్టడీ చేయాలి. తర్వాత గ్రూప్ స్టడీ చాలా ఇంపార్టెంట్. అది ఒకరి చేస్తే కొంచెం మీరు ఎక్కడ ఉన్నారో మీకు తెలీదు, కాబట్టి గ్రూప్ స్టడీ కొంచెం అవుతుంది. మినిమం మళ్ళీ చెప్తున్నారు, మినిమం 1 year ఏమైనా క్లాసెస్ జాయిన్ చేసి ప్రొఫెషనల్ కానీ మీరు పక్క సిలబస్ నుంచి ఫుల్ ఫ్లెజ్గా స్టడీ చేసి నెక్స్ట్ 3 years 4 years దానిగా బేస్ తీసుకొని మీరు సెల్ఫ్ స్టడీ చేయండి. మాత్రం 1 year మీరు ఫుల్గా ఆ సిలబస్, ప్రిలిమ్స్ సిలబస్, మెయిన్స్ సిలబస్ పక్కా స్టడీ చేయాల్సి ఉంటుంది. కానీ చాలా మీరు చెప్తున్నట్లుగా సార్ 1 సంవత్సరం ఆంథ్రోపాలజీకి ఉంటుంది, నెక్స్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, నెక్స్ట్ హిస్టరీ, ఇటు మారిపోతుంటాయి కదండి. కొన్ని సబ్జెక్ట్ అది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఆంథ్రోపాలజీ కాన్స్టెంట్గా ఉన్నాయి, తర్వాత సోషియాలజీ కూడా కాన్స్టెంట్గా ఉన్నాయి, మ్యాథమెటిక్స్ కూడా కాన్స్టెంట్ కన్సిస్టెన్సీ ఉంటుంది అలాంటి సబ్జెక్ట్లో. కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం ఈ సంవత్సరం మంచిగా అయినాయి, మాత్రం ప్లస్ 5-6 years మళ్ళీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. అలాంటి ఫ్లెక్సిబుల్ సబ్జెక్ట్స్ మనం చాలా మంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కువ తీసుకోవడం చేస్తుంటారు. ఇప్పుడు ఆంథ్రోపాలజీ చాలా తీసుకుంటున్నారు, సోషియాలజీ కూడా చాలా పాపులర్ ఉన్నాయి. ఈ 2 సబ్జెక్ట్ హిస్టరీ కానీ తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ అలాంటి యావరేజ్ ఉన్నారు. మాత్రం పొలిటికల్ సైన్స్ కూడా ఎక్కువ ఈ సంవత్సరం వల్ల దాదాపు 5-6 years తర్వాత ఈ సంవత్సరం పొలిటికల్ సైన్స్ మంచి క్రాక్ అయినారు. నంబర్ 1 అమ్మాయి, టాపర్ అమ్మాయి పొలిటికల్ సైన్స్ ఉన్నాయి. ఇంకో చాలామంది పొలిటికల్ సైన్స్తో ఈ సంవత్సరం మంచి ర్యాంక్ సాధించారు. సో ఈ సబ్జెక్ట్ అది పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ అది మనం యూనివర్సల్ సబ్జెక్ట్ అంటారు. ఎందుకంటే ప్రిలిమ్స్ ప్రిపరేషన్కి పనికి వస్తుంది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్ని. తర్వాత మెయిన్ సబ్జెక్ట్లో మళ్ళీ ఇంటర్నేషనల్ మనం న్యూస్ కానీ దానికి పొలిటికల్ సైన్స్ పెద్ద పనికి వస్తుంది. మళ్ళీ ఇంటర్వ్యూ అప్పుడు కూడా పనికి వస్తుంది. సో ఈ పొలిటికల్ సైన్స్ అది ఆటోమేటిక్గా జనరల్ స్టడీస్ సెపరేట్ స్టడీ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి సబ్జెక్ట్స్ మనం చూడాలి, అది మన టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ మధ్యలో ఓన్లీ 2-3 months గ్యాప్ ఉంటుంది, టైం ఉండదు అసలు స్టడీకి. సో తక్కువ సమయంలో ఎక్కువ స్టడీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇలాంటి సబ్జెక్ట్ ఉంటే పొలిటికల్ సైన్స్ ఆటోమేటిక్ మీ ఎస్ఏ ప్రిపరేషన్, మీ మెయిన్స్లో ఒక జనరల్ స్టడీస్ 2లో మళ్ళీ ఇదే ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఆ ప్రిపరేషన్ ఇంటర్వ్యూకి కోసం కూడా మీకు చాలా హెల్ప్ అవుతున్నాయి. పొలిటికల్ బెటర్, అది మంచి సబ్జెక్ట్. అది కూడా అది కొంచెం ఇంటర్నేషనల్ అంతా రిలేషన్స్ అన్ని కంట్రీస్ అన్నీ కొంచెం వాస్గా అనిపిస్తున్నాయి చాలామందికి. మాత్రం అది మంచి సబ్జెక్ట్ అది. ఓకే సార్, మీ తెలంగాణలో
పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక ఎస్పీ గారి అమ్మాయి టాప్ 3లో వచ్చింది, మీరు ఏమేమంటారు? నాకు చాలా సంతోషం. అది ఒక డ్రీమ్ లాగా కనిపిస్తున్నాయి. అది ఐ హావ్ నాట్ గివన్ గైడెన్స్ టు హర్. ఐ వాజ్ నాట్ నోయింగ్ దట్ షీ ఈజ్ అపియరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్. అదర్వైజ్ ఐ డెఫినెట్లీ ఐ కుడ్ హ్యావ్ ఆల్సో బీన్ పార్ట్ ఆఫ్ హర్ సక్సెస్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ కాల్డ్ హర్. నిన్ననే వాళ్ళకి ఫోన్ చేసి అమ్మాయితో ఫాదర్తో మాట్లాడి కాంగ్రాచ్యులేషన్స్ చెప్పడం జరిగింది. రేపు కూడా మన డీజీ గారు అందరూ సన్మానం చేస్తున్నారు అమ్మాయికి. అందరికీ మా డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ, ప్రతి ఒక్కరికి వాళ్ళ అమ్మాయి సెలెక్ట్ అయిన అట్లా మన అమ్మాయి వెళ్ళింది, మన అమ్మాయి అలాంటే హర్షం ఉన్నాయి. ఇప్పుడు ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ విత్ హర్ సక్సెస్ అండ్ వీ విష్ హర్ ఆల్ ద బెస్ట్ ఫర్ హర్ ఫ్యూచర్ కెరియర్ అండ్ వీ విష్ దట్ షీ షుడ్ గెట్ తెలంగాణ. ఓకే సార్, ఇప్పుడు May 18, 28 కూడా నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి, వాళ్ళకి చిన్న టిప్స్. ఈ 28 ప్రిలిమ్స్ టప్పు ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంటర్వ్యూ ఎవరు క్రాక్ చేశారు, రేపు మెన్స్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ టోటల్ ర్యాంక్ వచ్చినాయి, వాళ్ళకు కూడా గ్యారంటీ ఉండదు ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి. కాబట్టి ఎవరు మీ ప్రాపర్గా ఏం స్టడీ చేశారో అంతకుముందు అదే ప్రాపర్ రివిజన్ చేయండి. ఎలిమినేషన్ టెక్నిక్స్ పక్కా అది పనికి వస్తుంది. ఎందుకంటే 4 ఆప్షన్స్ ఉంటుంది ప్రతి క్వశ్చన్స్కి. ఆ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఏమది, సో ఎలిమినేషన్ టెక్నిక్ అంటారు దాన్ని. సో అది పక్కా అక్కడ మనం యూజ్ చేయాలా. అండ్ ఫుల్ పేజ్ ప్రిపరేషన్తో మీరు ఎగ్జామ్కి అప్పి రావాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ పాస్ అయితే మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. కాబట్టి బీ పొలైట్, బీ హంబల్, గో విత్ ఫుల్ ప్రిపరేషన్ ఫర్ ద ప్రిలిమ్స్. సివిల్స్ రాయాలనుకుంటే కేవలం చదవడం కాదు, ఒక ప్యాషన్గా తీసుకుంటే ఖచ్చితంగా సాధిస్తామంటున్నారు భగవత్ సార్. ఖచ్చితంగా మీరందరూ కూడా సివిల్స్ ప్రిపేర్ అవ్వండి, భగవత్ సార్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు పొందండి. ఖచ్చితంగా ఆయనలాగా మంచి పేరు తీసుకురండి, సమాజానికి రాబోయే కాలంలో మంచి పేరున్న ఆఫీసర్గా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇది భగవత్ సార్తో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మురళి గారు. థ్యాంక్ యూ. అండ్ అందరికీ ఎవరెవరు ఎగ్జామ్ రాస్తున్నారు ఈ 28 May ప్రిలిమ్స్ స్పెషల్లీ వాళ్ళందరికీ నా తరపున, నా కలీగ్ మెంటర్ తరపున శుభాకాంక్షలు.